గవర్నమెంట్ పరిపాలన చూస్తుంటే ఏమనిపిస్తుంది? చాలా బాగుందండి. అడ్మినిస్ట్రేటర్ అతను చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా చేస్తారు. ఇప్పుడు ఈయన విజన్ 2047 అంటున్నారు కదా, సో ఎలా ఉండబోతుంది అంటారు? విజన్ 2047 సాధ్యమవుతుందా? డెఫినెట్ గా అయితే అండి చాలా మేధావి, అనుభవం కల్లోడు. ఏంటి అంత నమ్మకం ఏంటి ఆయన పైన? ఆయన మేము చూసాం కదండి, 2-3 పిఆర్సీలు చూసాం. మాట అంటే చేస్తాడు డెఫినెట్ గా చేస్తాడు. మరి హైదరాబాద్ ఎగ్జాంపుల్ గా తీసుకొస్తున్నారు. ఇప్పుడు సైబరాబాద్ కాబట్టి అదంతా బాగా చేస్తాడని మా ఉద్దేశానికని. ఇంకా ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ గా ఉందండి. కూటమి ప్రభుత్వం కాబట్టి ముగ్గురు బాగా పట్టుదలగా ఉన్నారు. బాగానే అంటే గతంలో రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి లేదు, కాకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చారు కాబట్టి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా చూసుకుంటారని అయితే చెప్తున్నారు. ముఖ్యంగా డెవలప్మెంట్ ఎలా ఉండబోతుంది అంటారు అభివృద్ధి రాష్ట్ర పరిస్థితి? ఇప్పటికే బాగా అయిందండి. చాలా వరకు ఎంత కాన్ఫిడెన్స్ వచ్చేది. రోడ్లు చూసి అనుకున్నారు, రోడ్లు వేశారు. వాళ్ళు పథకాల్లో కొన్ని వేశారు. రోడ్లు పూడుస్తున్నారు నిజంగానే చేస్తారు. గతంలో అధ్వానంగా ఉన్నాయని చెప్తున్నారు వీళ్ళు. నిజంగా అధ్వానంగా ఉండేవా రోడ్లు? ఉన్నాయండి. గతంలో కంటే చాలా బాగుంది, మెరుగైన చంద్రబాబు నాయుడు పాలన బాగుంది, చాలా బాగుంది. ఈయన అనుభవం కలడు. ఆయన అనుభవం లేదు. ముందు ఏది ప్రయారిటీ ఇవ్వాలో అది చేయకుండా బాగోలేదని మేము అనుకుంటున్నాం.